ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మిత్రులు, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పుట్టినరోజు సందర్భంగా తిరుపతి మామిడికాయల మండి దగ్గర కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ నాయకులు విచ్చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన తిరుపతి జిల్లా నాయకులు ఊసా మాధవరావు మరియు బీజేపీ తిరుచానూరు గ్రామ అధ్యక్షులు ఇంద్రారెడ్డి, తిరునామలి రూపేష్ బాబు, కూటమి నాయకులు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. అలాగే ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కార్యకర్తలందరూ కలిసి ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కోరినట్లు ఒక ప్రకటనలో తెలియజేశారు. తిరుపతిగా బాధ్యతలు చేపట్టినటువంటి పివిఎన్ మాధవ్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని తిరుపతి నగరంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, ముఖ్యంగా మాధవ్ గారికి సన్నిహితంగా ఉన్నటువంటి లోకల్ మాధవ్ ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని ఇక్కడ పెద్ద ఎత్తున పేదల యొక్క ఆకలి తీర్చేటువంటి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, దాన్ని మాతోటి బీజేపీ జిల్లా పార్టీ నాయకులందరినీ పిలిపించి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే అసలు శిష్యులైనటువంటి సహాయం చేసేటువంటి గుణగణాలు కలిగినటువంటి నాయకుడు మా మాధవన్న. మరి మాధవన్న యొక్క నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావాలని, రాష్ట్రంలో మాధవన్న నాయకత్వంలో పార్టీ విస్తరించడానికి అన్ని రకాల అనుకూలమైనటువంటి అంశాలు, వాతావరణం కనిపిస్తుంది. ఆ రకంగా బీజేపీని బలోపేతం చేసి దానికి వారికి అవసరమైనటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, ఆయుష్ని ప్రసాదించాలని చెప్పి ఇక్కడ ఎవరైతే అన్నప్రసాదం కోసం వచ్చారో వాళ్ళందరి యొక్క ఆశీస్సులు మాధవన్నకు లభించాలని, కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు కూడా మాధవన్నకు లభించి బీజేపీ ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉండే నాయకుడిగా మరింత ఉన్నతమైనటువంటి స్థానాన్ని మాధవన్న అధిరోహించాలని చెప్పి సందర్భంగా మేమందరూ కూడా కోరుకుంటున్నాం. మా ఆత్మీయ మిత్రులు పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడైన సందర్భంగా ఆయన ఈరోజు జన్మదినాన్ని చేసుకొని ఈరోజు నాకు ఆయనతో ఎంతో సన్నిహితంగా ఉంది. అందువల్ల నేను ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో నాతోటి నా సహచరులు ఇంద్రారెడ్డి గారు మరియు మన జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ గారు అందరూ వచ్చి ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కూడా మా మాధవాన్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.